మనం టెట్ ప్రీవియస్ పేపర్స్ని పరిశీలిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు 2018 ఫిబ్రవరి 22 మార్నింగ్ సెషన్ నిర్వహించిన టెట్ పేపర్ 1కి సంబంధించి ఇంగ్లీష్ విభాగంలోని 30 క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 61. చూస్ ద లింకింగ్ వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ కాంట్రాస్ట్. లింకింగ్ వర్డ్ అనేది కంజంక్షన్ లాగానే పనిచేస్తుంది, కాకపోతే కంజంక్షన్ అనేది సెంటెన్స్ మధ్యలో వస్తుంది. లింకింగ్ వర్డ్ అనేది ఒక సెంటెన్స్ ముగిశాక మరో సెంటెన్స్ ప్రారంభంలో వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం కాంట్రాస్ట్ను సూచించే లింకింగ్ వర్డ్ను సెర్చ్ చేద్దాం. సో అనేది రిజల్ట్ లేదా కాన్సిక్వెన్స్ను సూచిస్తుంది. హీ వర్క్డ్ హార్డ్, సో హీ గాట్ ఏ జాబ్. బట్ అనేది కాంట్రాస్ట్ను సూచిస్తుంది. హీ ఈజ్ రిచ్ బట్ హీ ఈజ్ అన్హ్యాపీ. ఇక్కడ ఇది కాంట్రాస్ట్ను సూచించింది. కాంట్రాస్ట్ అంటే వైరుధ్యం, విభేదం. థస్ ఇది కూడా సో లాగానే పనిచేస్తుంది. రిజల్ట్ లేదా కన్క్లూజన్ సూచిస్తుంది. ద రోడ్ వాస్ బ్లాక్డ్, థస్ వీ హ్యాడ్ టు టర్న్ బ్యాక్. మోర్ ఓవర్ అనేది అడిషనల్ ఇన్ఫర్మేషన్ సూచిస్తుంది. సో మన సమాధానం బట్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. Question number 62. The doctor took off his coat. The meaning of the phrasal verb took off is. మన సెంటెన్స్లో టుక్ ఆఫ్ అంటే అర్థం డాక్టర్ కోటు తీసివేశాడు, ఇప్పేశాడు అని అర్థం. గమనించండి, క్లీన్డ్ శుభ్రం చేయడం ఇది కాదు, వాష్డ్ కడగడం ఇది కూడా కాదు, రిమూవ్డ్ తొలగించడం ఇది సరైన అర్థం, ఫోల్డెడ్ మడతపెట్టడం. మన సమాధానం రిమూవ్డ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 63. ఐ వుడ్ లైక్ ఏ కప్ ఆఫ్ టీ. నాకు ఒక కప్పు టీ కావాలి అని అర్థం. దిస్ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ ప్రిఫరెన్స్, ఆర్డర్, కంపల్షన్, ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్. ఇక్కడ వుడ్ లైక్ అనేది ఒక డిజైర్, ఒక వాంట్ని తెలియజేస్తుంది. అది ప్రిఫరెన్స్కి సంబంధించింది. మన సమాధానం 1. వుడ్ లైక్ అనేది ఆర్డర్ కాదు, అది ఒక రిక్వెస్ట్, పొలైట్ మేనర్లో చెప్పబడిన సెంటెన్స్. కంపల్షన్ అనేది మస్ట్ మరియు హ్యావ్ టు అనే వర్డ్స్, మోడల్ వర్బ్స్ ఉపయోగిస్తాం. సో కంపల్షన్ కూడా కాదు. ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్ అనేది మన సెంటెన్స్కి సంబంధించింది కాదు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 64. చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాజ్ ఏ నౌన్ క్లాజ్. క్లాజ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కలిగిన భాగాన్ని క్లాజ్ అంటారు. అది నౌన్గా పనిచేస్తే నౌన్ క్లాజ్ అంటారు. అంటే ఒక సెంటెన్స్లో మెయిన్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కాకుండా మరొక సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉన్న పార్ట్ ఉండాలి. ఓకే, చూడండి. ద స్టూడెంట్ సెడ్ దట్ హీ వుడ్ కమ్ ద నెక్స్ట్ డే. ఇక్కడ ద స్టూడెంట్ సెడ్ అనేది ఒక సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. దట్ హీ వుడ్ కమ్ అని ఉంది కదా, మళ్ళీ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఇక్కడ దట్ హీ వుడ్ కమ్ ద నెక్స్ట్ డే అనేది నౌన్గా పనిచేస్తుంది. ఇది నౌన్ క్లాజ్. ఓకే, రెండవ ఆప్షన్ చూడండి. దట్ బుక్ ఈజ్ నాట్ మైన్. ఇది సింపుల్ సెంటెన్స్. ఇక్కడ దట్ అనేది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. బుక్ అనేది నౌను, ఇక్కడ క్లాజ్ కాదు. ఐ డోంట్ లైక్ దట్ బుక్. ఇది కూడా సింపుల్ సెంటెన్సే. ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ మెనీ లాంగ్వేజెస్. ఇది కూడా సింపుల్ సెంటెన్స్. సో మనకిచ్చిన దాంట్లో నౌన్ క్లాజ్ ఉన్న సెంటెన్స్ మొదటిది. ద స్టూడెంట్ సెడ్ దట్ హీ వుడ్ కమ్ ద నెక్స్ట్ డే. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 65. నెపోలియన్, హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్, డైడ్ ఎట్ సెంట్ హెలెనా. The part of the sentence who won the French honor in the sentence above is. ఇవ్వబడిన సెంటెన్స్లో హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్ అనేది క్రింద ఇచ్చిన ఆప్షన్లో దేనికి సంబంధించింది అనేది ప్రశ్న. నేను చదువుతున్నప్పుడు కామా అని కామాలను కూడా ప్రొనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి సెంటెన్స్లో కామాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. వాస్తవానికి ఇచ్చిన సెంటెన్స్లో నిజమైన సెంటెన్స్ నెపోలియన్ డైడ్ ఎట్ సెంట్ హెలెనా అనేదే నిజమైన సెంటెన్స్. మధ్యలో వచ్చిన
హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్ అనేది నెపోలియన్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. నెపోలియన్ హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్, ఫ్రెంచ్ ఆనర్ గెలుచుకున్న నెపోలియన్ డైడ్ ఎట్ సెంట్ హెలెనా, సెంట్ హెలెనాలో మరణించారు అని అర్థం. ఇక్కడ హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్ అనేది నెపోలియన్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. ఇలా ఉంటే వీటిని రిలేటివ్ క్లాజెస్ అంటారు. ఓకే, కామాలతో వేరు చేయబడ్డ రిలేటివ్ క్లాజ్ని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. కామాలు లేకుండా ఉంటే దానిని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. మన సెంటెన్స్లో కామాలు ఉన్నవి కాబట్టి అది ఏ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనేది మన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. Question number 66. Sit down a moment. Dash. Choose the correct question tag to complete this sentence. Options చూడండి. Would you, shall you, don't you, isn't it. మనకు ఇచ్చింది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్కు క్వశ్చన్ ట్యాగ్ మనం చూస్ చేసుకోవాలి. సాధారణంగా ఇంపరేటివ్ సెంటెన్సెస్కి స్టాండర్డ్ క్వశ్చన్ ట్యాగ్స్ విల్ యూ కానీ వోంట్ యూ కానీ అవుతుంది. కానీ మనకు ఆప్షన్స్లో విల్ యూ కానీ వోంట్ యూ కానీ ఇవ్వలేదు. అదర్ పొలైట్ ఆప్షన్స్ గమనిస్తే వుడ్ యూ, కుడ్ యూ, కెన్ యూ అయినా వాడవచ్చు. మనకిచ్చిన ఆప్షన్లో వుడ్ యూ ఉంది. కాంట్ యూ అనేది కూడా మనం ఉపయోగించవచ్చు. కానీ సెంటెన్స్ యొక్క టోన్ను బట్టి ఇంపేషెన్స్ను సూచించే విధంగా సెంటెన్స్ ఇస్తే అప్పుడు కాంట్ యూ వాడాలి. ఇక్కడ మీరు గమనించండి, ఇంపరేటివ్ సెంటెన్సెస్కి పాసిబుల్ క్వశ్చన్ ట్యాగ్స్ విల్ యూ, వోంట్ యూ, వుడ్ యూ, కుడ్ యూ, కెన్ యూ, కాంట్ యూ. మనకిచ్చిన ఆప్షన్లో వుడ్ యూ సరైనది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. Question number 67. Jumping on the horse, the farmer rode to the market. The part of the sentence jumping on the horse is. Jumping on the horse అనేది క్రింద ఇచ్చిన ఆప్షన్స్లో దేనికి సంబంధించింది? ఆప్షన్స్ గమనించండి. ఏ ఫినైట్ క్లాజ్, ఏ రిలేటివ్ క్లాజ్, ఏ నాన్ ఫినైట్ క్లాజ్, ఏ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ముందు ఈ 4 ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఏ ఫినైట్ క్లాజ్ అంటే ఫినైట్ వర్బ్స్, పాస్ట్ వర్బ్ కానీ ప్రజెంట్ వర్బ్ కానీ V1 V2లు ఉంటేనే అది ఫినైట్ క్లాజ్గా మనం ట్రీట్ చేయాలి. దాని ద్వారా మనకు ఏ టెన్స్ అనే విషయం తెలుస్తుంది. సో జంపింగ్ ఆన్ ద హార్స్లో V1 కానీ V2 కానీ లేదు, జంప్ అని లేదు, కాబట్టి అది ఫినైట్ క్లాజ్ కాదు. రిలేటివ్ క్లాజ్ అంటే రిలేటివ్ ప్రొనౌన్స్ హూ, దట్, విచ్, హూమ్ ఇటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్ ఉంటే అది రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ఇది కూడా కాదు. నాన్ ఫినైట్ క్లాజ్ అని దీన్ని అంటామంటే టు ఇన్ఫినిటివ్, టు గో, టు ఈట్ అంటాం కదా. టు ఇన్ఫినిటివ్ అండ్ పార్టిసిపుల్స్, ప్రజెంట్ పార్టిసిపుల్స్, పాస్ట్ పార్టిసిపుల్స్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్స్ అంటే ఈటింగ్, ఇట్లా ఈటెన్ ఇవి ఉంటే వాటిని నాన్ ఫినైట్ వర్బ్స్ అంటారు. జంపింగ్ ఆన్ ద హార్స్లో జంపింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్. సో మనకిచ్చింది నాన్ ఫినైట్ క్లాజ్. ఇదే మన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 68. చూస్ ద కరెక్ట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఎస్ ఆర్ నో క్వశ్చన్ని మనం ఐడెంటిఫై చేయాలి. చూడండి, డోంట్ యూ లైక్ కాఫీ, ఇది గ్రామాటికల్గా సరిగ్గా ఉన్నది. ఇదే మన సమాధానం. డూ యూ లైక్స్ కాఫీ అని ఉంది కదా, ఇందులో లైక్స్ అని రాకూడదు. ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్తో మాత్రమే ఎస్ ఈఎస్ రావాల్సి ఉంటుంది. ఇక్కడ యూ తర్వాత వచ్చే వర్బ్కు ఎస్ యాడ్ చేయకూడదు. మూడవది డస్ షీ లైక్డ్, ఇక్కడ డస్ వచ్చింది, మళ్ళీ వర్బ్ లైక్డ్ అని వచ్చింది. ఇది గ్రామాటికల్గా ఇన్కరెక్ట్. యూ డజ్, యూతో డజ్ రాకూడదు, ఓన్లీ హీ, షీ, ఇట్ లతో మాత్రమే డజ్ రావాలి. సో మన సమాధానం డోంట్ యూ లైక్ కాఫీ. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 69. సింధు ఫినిష్డ్ హర్ ప్రాజెక్ట్ సెవరల్ డేస్ డాష్ డెడ్లైన్. చూస్ ద కరెక్ట్ కంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ దట్ ఫిట్స్ ద కాంటెక్స్ట్.
ఆప్షన్ చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే ఒకరి స్థానంలో అన్నప్పుడు దీన్ని ఉపయోగించాలి. ఇక్కడ ఇది సరైనది కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ ఉంది కదా, ఇది ఇన్కరెక్ట్ యూసేజ్. ఓఎఫ్ఏ ఉండాలి. ఆల్రెడీ పైన ఇవ్వడం జరిగింది, అది అవసరం లేదు. అహెడ్ ఆఫ్ అంటే బిఫోర్ అని, ఎర్లియర్ దాన్ అని అర్థం. సో ఇక్కడ మనకు ఇచ్చిన క్వశ్చన్కి ఇది సరైనది. అహెడ్ ఆఫ్ ద డెడ్ లైన్ కంటే ముందుగానే ఆమె ప్రాజెక్ట్ ఫినిష్ చేసింది. సో ఇదే సరైన సమాధానం. ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ, డిస్పైట్ అనే మీనింగ్ వస్తుంది. మన సమాధానం అహెడ్ ఆఫ్. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 70. ఇఫ్ ఐ డాష్ ద క్లాస్ టీచర్ ఐ వుడ్ నాట్ పనిష్ ద స్టూడెంట్. చూస్ ద కరెక్ట్ వర్బ్ టు కంప్లీట్ ద మీనింగ్. ఇచ్చినది ఇఫ్ క్లాజ్కు సంబంధించిన క్వశ్చన్. ఇఫ్ క్లాజ్కు 4 కండిషనల్స్ ఉంటాయి. ఇది సెకండ్ కండిషనల్ సెంటెన్స్. సెకండ్ కండిషనల్ సెంటెన్స్లో ఇఫ్ క్లాజ్లో పాస్ట్ టెన్స్ ఉంటే మెయిన్ క్లాజ్లో వుడ్, షుడ్, కుడ్లు వస్తాయి. ఇక్కడ మనకు మెయిన్ క్లాజ్ ఐ వుడ్ నాట్ పనిష్ దట్ స్టూడెంట్ అని ఉంది కదా, అక్కడ వుడ్, కుడ్, షుడ్ ఉంది కాబట్టి ఇఫ్ క్లాజ్లో పాస్ట్ టెన్స్ ఉండాలి. సో మనం పాస్ట్ టెన్స్లో ఉన్న వర్బ్ను ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్ గమనించండి. హ్యావ్, వర్, హ్యావ్ బీన్, యామ్. ఈ 4 ఆప్షన్స్లో పాస్ట్ వర్బ్ వర్ మాత్రమే. ఇదే మన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 71. హరీష్ వాంట్స్ టు బీ ఏ గ్రేట్ రెజ్లర్ బట్ హీ ఈజ్ డాష్. చూస్ ద కరెక్ట్ ఫ్రేజ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇన్ ద సెంటెన్స్ అబౌవ్. ఆప్షన్ చూడండి. స్ట్రాంగ్ ఎనఫ్, నాట్ స్ట్రాంగ్ ఎనఫ్, నాట్ ఎనఫ్ స్ట్రాంగ్, ఎనఫ్ స్ట్రాంగ్. ఎనఫ్ అనేది అడ్జెక్టివ్గా మరియు అడ్వర్బ్గా పనిచేస్తుంది. ఎనఫ్ గురించి మనం ఒక విషయం తెలుసుకుందాం. ఎనఫ్ని అడ్జెక్టివ్గా వాడినప్పుడు నౌన్కు ముందు రావాలి. ఎనఫ్ మనీ, ఎనఫ్ ఫుడ్ అంటాం కదా, అలా. అదే ఎనఫ్ని అడ్వర్బ్గా వాడినప్పుడు అడ్జెక్టివ్ తర్వాత లేదా అడ్వర్బ్ తర్వాత రావాలి. స్ట్రాంగ్ ఎనఫ్, బిగ్ ఎనఫ్ అని వాడాలి. మనకిచ్చింది స్ట్రాంగ్ అనే అడ్జెక్టివ్. ఓకే, స్ట్రెంగ్త్ అంటేనేమో నౌన్ అవుతుంది. స్ట్రాంగ్ అనేది అడ్జెక్టివ్ కాబట్టి ఎనఫ్ తర్వాత వాడాలి. స్ట్రాంగ్ ఎనఫ్ అనేది సరైన యూసేజ్. మనకిచ్చిన ఆప్షన్స్లో 3, 4లో ఎనఫ్ స్ట్రాంగ్ అని ఇవ్వబడింది. ఇది ఇన్కరెక్ట్ యూసేజ్ కాబట్టి మనకి 3, 4లతో సంబంధం లేదు. ఇక్కడ మన కాంటెక్స్ట్కి సంబంధించి హరీష్ వాంట్స్ టు బీ ఏ గ్రేట్ రెజ్లర్, గొప్ప రెజ్లర్ కావాలనుకున్నాడు. బట్ ఈ హీజ్ అని ఉంది కదా, నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ అనేది సరైనది. ఎందుకంటే అతడు సరైనంత బలంగా లేడు అనేది సమాధానం. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 72. ఐ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ దెన్ ద బస్ కేమ్ ఇన్. ద మీనింగ్ ఆఫ్ దీస్ 2 sentences కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్. 2 సెంటెన్సెస్లను కలిపి ఒక సెంటెన్స్గా రాయాలి. గమనించండి, మీనింగ్ మారకూడదు. ఐ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్, నేను స్టేషన్కు చేరుకున్నాను. దెన్ ద బస్ కేమ్ ఇన్, అప్పుడు బస్సు వచ్చింది. అంటే ముందు నేను స్టేషన్కి వెళ్ళాను, తర్వాత బస్సు వచ్చింది. అదే మీనింగ్ ఇచ్చే సెంటెన్స్ను మనం ఎంచుకోవాలి. ఆప్షన్స్ గమనించండి. నో సూనర్ హ్యాడ్ ఐ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్, నేను స్టేషన్కి అలా వచ్చానో లేదో, దెన్ ద బస్ కేమ్ ఇన్, బస్సు వచ్చేసింది. ఇది సరైన సమాధానం. గ్రామటికల్గా కూడా కరెక్ట్గా ఉన్నది. నో సూనర్ దాన్, హార్డ్లీ వెన్, స్కార్స్లీ వెన్ ఇటువంటి పదాలు ఉపయోగించినప్పుడు సెంటెన్స్ ఇన్వర్షన్ ఆర్డర్లో రావాలి. నో సూనర్ తర్వాత హ్యాడ్ ఉంది కదా, ఆ విధంగా రావాలి. రెండవ ఆప్షన్ గమనించండి. బిఫోర్ ఐ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ ద బస్ కేమ్ ఇన్, నేను స్టేషన్కు వెళ్ళక ముందే బస్సు వచ్చున్నది. ఇది కాదు, నేను స్టేషన్కు వెళ్ళాక బస్సు వచ్చింది. రెండవ ఆప్షన్ ఇన్కరెక్ట్. యాజ్ సూన్ యాజ్ ద బస్ కేమ్ ఇన్, బస్సు వచ్చిన వెంటనే ఐ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్, ఇది కూడా సరైనది కాదు. ఆల్ బస్సెస్ కేమ్ ఇన్ వెన్ ఐ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్, ఇది కూడా కాదు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 73. చూస్ ద వర్డ్ దట్ కెనాట్ బి యూజ్డ్ టు రైట్ అండ్ అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్. క్రింద ఇచ్చిన ఆప్షన్స్లో అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్ కానిదేది అనేది ప్రశ్న.
ఇక్కడ బికాస్, యాజ్, సిన్స్, థస్, సో, దేర్ ఫోర్, కాన్సిక్వెంట్లీ ఈ పదాలు అడ్వర్బ్స్ ఆఫ్ రీజన్ తెలియజేస్తే మనల్ని అడిగింది అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్ కానిది కాబట్టి వెన్ అనేది మన సమాధానం అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 74. చూస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ విత్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అజెక్టివ్స్. ఇది ఆర్డర్ ఆఫ్ అజెక్టివ్స్ సంబంధించిన క్వశ్చన్. గమనించండి. ఏ సిల్క్ నైస్ శారీ, ఏ నైస్ సిల్క్ శారీ, ఏ శారీ నైస్ సిల్క్, ఏ సిల్క్ శారీ నైస్. సరైన ఆప్షన్ ఎంచుకోవాలంటే మనకు ఆర్డర్ ఆఫ్ అజెక్టివ్స్ తెలియాలి. మనం నౌన్ ముందు అజెక్టివ్స్ ఉపయోగిస్తున్నప్పుడు ఒక ఆర్డర్ను ఫాలో కావాలి. అది డిటర్మైనర్, ఒపీనియన్, సైజ్, ఏజ్, షేప్, కలర్, ఆరిజిన్, మెటీరియల్, పర్పస్, నౌన్. ఇక్కడ ఒక కోడ్ ఉన్నది, దోసా స్కాంప్. ఇది గుర్తుంచుకోండి. డి అంటే డిటర్మైనర్, ఓ అంటే ఒపీనియన్, ఎస్ అంటే సైజు, ఏ అంటే షేప్. ఈ విధంగా కోడ్ గుర్తుంచుకోండి. మనకిచ్చిన ఆప్షన్స్లో ఏ అనేది డిటర్మైనర్, సిల్క్ అనేది మెటీరియల్, నైస్ అనేది ఒపీనియన్. ఆర్డర్ ప్రకారం ముందు డిటర్మైనర్ రావాలి ఆర్టికల్, తర్వాత ఒపీనియన్ రావాలి. నైస్ అనేది ఒపీనియన్, తర్వాత మెటీరియల్ రావాలి. ఏ నైస్ సిల్క్ శారీ అనేది మన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 75. డూ యూ నో మిసెస్ గీత? ఎస్ ఐ డూ. ఐ డాష్ హర్ ఫర్ నియర్లీ 4 years. చూస్ ద కరెక్ట్ వర్బ్ ఫ్రేజ్ దట్ ఫిట్స్ ద కాంటెక్స్ట్. ఆప్షన్స్ గమనించండి. నో, డూ నో, హ్యావ్ నాట్ నోన్, హ్యావ్ నోన్. ఇక్కడ మనకు క్వశ్చన్లో ఒక కీవర్డ్ ఇవ్వడం జరిగింది. అది ఫర్. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంను సూచిస్తుంది. ఫర్ 10 years, ఫర్ 5 years, ఫర్ 6 years. ఈ విధంగా వాడితే పీరియడ్ ఆఫ్ టైం అంటాం. అది ఫర్ తెలియజేస్తుంది. సిన్స్ అనేదేమో పాయింట్ ఆఫ్ టైంను సూచిస్తుంది. సిన్స్ 2010. సిన్స్ అంటే ఎక్కడ మొదలైంది, ఏ సంవత్సరంలో మొదలైంది అనేది తెలియజేస్తుంది. సిన్స్ ఫర్ రెండింటిని కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ లేదా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించాలి. ఇక్కడ మనకు ఫర్ నియర్లీ 4 years అని ఉంది కదా, మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్న సెంటెన్స్ను ఐడెంటిఫై చేయాలి. 1, 2 ఆప్షన్ చూడండి. నో, డూ నో అని ఉంది కదా, ఇవి సింపుల్ ప్రజెంట్కి చెందినవి, మనకు అవసరం లేదు. క్వశ్చన్లో ఎస్ ఐ డూ అని ఉంది కాబట్టి వచ్చే సెంటెన్స్ పాజిటివ్లోనే ఉండాలి. ఒకవేళ నో ఐ డోంట్ అని ఉంది అనుకోండి, నెగటివ్ సెంటెన్స్ ఉపయోగించాలి. ఇక్కడ ఎస్ ఐ డూ ఉంది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్న సెంటెన్స్ హ్యావ్ నోన్ అనేది సరైన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 76. స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ స్విమ్మింగ్ ఈజ్ ఏ పాస్ట్ పార్టిసిపల్, ఏ ప్రజెంట్ పార్టిసిపల్, ఏ జిరెండ్, ఏ హెల్పింగ్ వర్బ్. గమనించండి. స్విమ్మింగ్ అనేది మనకిచ్చిన ఆప్షన్స్లో పాస్ట్ పార్టిసిపల్ కాదు, హెల్పింగ్ వర్బ్ కాదు. మనం ప్రజెంట్ పార్టిసిపల్, జిరెండ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ స్విమ్మింగ్ ఈజ్ ఫన్ అని ఉంది కదా, ఇందులో స్విమ్మింగ్ అనేది నౌన్గా ఉపయోగించబడింది. అది సబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్గా వాడినప్పుడు అంటే ఒక నౌన్గా వాడినప్పుడు అది జెరెండ్ అవుతుంది. జెరెండ్ అనేది సబ్జెక్ట్గా మరియు ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. రెండవ సెంటెన్స్లో ఏ స్విమ్మింగ్ డాగ్ అని ఉంది కదా, డాగ్ అనేది నౌను, నౌనుకు ముందు వాడిన స్విమ్మింగ్ అనేది అజెక్టివ్ అవుతుంది. అజెక్టివ్గా వాడినప్పుడు దాన్ని ప్రజెంట్ పార్టిసిపల్ అనాలి. ఓకే, మనం టెన్స్లలో ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్లో ఇంగ్ ఫామ్ వాడతాం కదా, ఈటింగ్, డ్రింకింగ్ అని, అది కూడా ప్రజెంట్ పార్టిసిపల్ అవుతుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, నౌన్గా వాడినప్పుడు, సబ్జెక్ట్గా, ఆబ్జెక్ట్గా వాడినప్పుడు అది జిరెండ్ అవుతుంది. వర్బ్గా లేదా అజెక్టివ్గా వాడినప్పుడు ప్రజెంట్ పార్టిసిపల్ అవుతుంది. మనకి ఇవ్వబడిన క్వశ్చన్లో స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, ఇక్కడ స్విమ్మింగ్ అనేది సబ్జెక్ట్గా వాడడం జరిగింది. అది ఒక నౌన్. సో మన సమాధానం ఏ జిరెండ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 77. చూస్ ద సెంటెన్స్ దట్ ఈజ్ నాట్ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో లేని సెంటెన్స్ను ఐడెంటిఫై చేయాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ప్రక్కన హ్యాజ్, హ్యావ్ వచ్చి V3 రావాలి. గమనించండి, ఇక్కడ
ఐ హ్యావ్ ఆల్రెడీ బీన్ హియర్ ఫర్ 5 years. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే ఉంది. ఇక్కడ హ్యావ్కు బీన్కు మధ్య ఆల్రెడీ అనే అడ్వర్బ్ రావడం జరిగింది. షీ హ్యాజ్ జస్ట్ కంప్లీటెడ్ హర్ వర్క్. ఇక్కడ కూడా హ్యాజ్ కంప్లీటెడ్ అనేది పర్ఫెక్ట్ టెన్స్ సూచిస్తుంది. జస్ట్ అనేది అడ్వర్బ్. యూ హ్యావ్ నెవర్ మెట్ మీ బిఫోర్. ఇక్కడ హ్యావ్ మెట్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సూచిస్తుంది. నెవర్ అనేది అడ్వర్బ్. యూ హ్యావ్ నో బ్రోకెన్ చైర్స్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాదు, సింపుల్ ప్రజెంట్ టెన్స్. హ్యావ్ ప్రక్కన వచ్చిన నో బ్రోకెన్ అనేది V3 ఫామ్ కాదు. అది అజెక్టివ్గా పనిచేస్తుంది. చైర్ అనే నౌన్కు అజెక్టివ్గా ఉన్నది. సో యూ హ్యావ్ నో బ్రోకెన్ చైర్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్ని సూచిస్తుంది. మన సమాధానం ఇదే. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 78. ద వీవర్ సెడ్, రమ్య, డూ యూ వాంట్ టు బై ఇట్? చూస్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. ఇచ్చిన సెంటెన్స్ను ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. గమనించండి, వీవర్ సెడ్, ఇక్కడ సెడ్ అనేది రిపోర్టింగ్ వర్బ్ అంటాం. ఇన్వర్టెడ్ కామా లోపల ఉన్న వర్బ్ని రిపోర్టెడ్ వర్బ్ అంటాం. ఇక్కడ రిపోర్టెడ్ వర్బ్ డూ యూ వాంట్ టు బై ఇట్ అని ఉంది కదా, ఇది ఒక క్వశ్చన్. కాబట్టి రిపోర్టింగ్ వర్బ్ అయిన సెడ్ని మనం ఎలా మార్చాలంటే ఆస్క్డ్ లేదా క్వశ్చన్డ్ అని మార్చాలి. ఓకే, మనకి ఇవ్వబడిన 4 ఆప్షన్స్లో ఆస్క్డ్ అనే ఆప్షన్ 3, 4లో మాత్రమే వాడబడినవి. ఆ రెండిట్లోనే మన ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్, డూ యూ వాంట్ టు బై ఇట్ అనేది ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ కాబట్టి రిపోర్టింగ్ మరియు రిపోర్టెడ్ వర్బుల మధ్య కంజంక్షన్ ఇఫ్ లేదా వెదర్ అని వాడాలి. ఓకే, 3వ ఆప్షన్లో మాత్రమే ఇఫ్ అనే కంజంక్షన్ వాడడం జరిగింది. ద వీవర్ ఆస్క్డ్ ఇఫ్ రమ్య వాంటెడ్ టు బై ఇట్. ఇదే సరైన సమాధానం. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 79. హీ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ బై డాష్ కార్. చూస్ ద ఆర్టికల్ దట్ ఫిట్స్ ద కాంటెక్స్ట్. ఏ అండ్ ద నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్. గమనించండి, బై కార్, బై బస్, బై ట్రైన్, బై ప్లేన్ ఇవి ఫిక్స్డ్ యూసేజ్. వెహికల్స్ ముందు బై అనే ప్రిపోజిషన్ ఉన్నప్పుడు ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు. మనకు క్వశ్చన్ కూడా బై డాష్ కార్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన సమాధానం నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్. ఇక్కడ మరో విషయం కూడా గమనించండి, లార్జర్ వెహికల్స్ ముందు ఉపయోగించాల్సిన ప్రిపోజిషన్ ఆన్, స్మాలర్ వెహికల్స్ ముందు ఇన్ వాడాలి. చూడండి, ఆన్ ద బస్, ఆన్ ద ట్రైన్, ఆన్ ద ప్లేన్, ఇన్ మై కార్, ఇన్ ద కార్, ఇన్ ద ట్యాక్సీ. ఈ విధంగా ఆర్టికల్ అనేది దా రావడం మీరు గమనించవచ్చు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 80. హీ ఫీల్స్ యాజ్ ఇఫ్ హీ వర్ ఏ ప్రైమ్ మినిస్టర్. ఏ సింపుల్ సెంటెన్స్, ఏ కాంపౌండ్ సెంటెన్స్, ఏ కాంప్లెక్స్ సెంటెన్స్, ఏ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఈ క్వశ్చన్కు సరైన ఆన్సర్ చూస్ చేసుకోవాలంటే ముందు మనకు క్లాజుల గురించి, కంజంక్షన్స్ గురించి తెలియాలి. క్లాజ్ అంటే సబ్జెక్టు ప్లస్ వర్బ్ కలిగిన భాగాన్ని క్లాజ్ అంటాం. ఈ ఇచ్చిన సెంటెన్స్లో హీ ఫీల్స్ అనేది ఒక క్లాజు, హీ వర్ ఏ ప్రైమ్ మినిస్టర్ అనేది ఇంకొక క్లాజు. అంటే 2 క్లాజులు ఉన్నవి. ఒకటే క్లాజ్ ఉంటేనేమో అది సింపుల్ సెంటెన్స్. సో ఇది సింపుల్ సెంటెన్స్ కాదు. ఇప్పుడు మనకు 2 రకాల కంజంక్షన్స్ ఉన్నాయి. ఒకటి సబార్డినేట్ కంజంక్షన్స్, రెండవది కోఆర్డినేట్ కంజంక్షన్స్. ఏ వైట్ బస్ అనే కోడ్ ద్వారా మనం సబార్డినేట్ కంజంక్షన్స్ని గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ గమనించండి, ఆఫ్టర్, ఆల్దో, యాజ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సబార్డినేట్ కంజంక్షన్స్. సబార్డినేట్ కంజంక్షన్స్ ఉన్న క్లాజును సబార్డినేట్ క్లాజ్ అంటారు. ఫ్యాన్ బాయ్స్ అనే కోడ్ ద్వారా కోఆర్డినేట్ కంజంక్షన్స్ని గుర్తుంచుకోవచ్చు. ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో ఇవి కోఆర్డినేట్ కంజంక్షన్స్. కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఉన్న సెంటెన్స్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. మనకివ్వబడిన సెంటెన్స్లో యాజ్ ఇఫ్ అనే కంజంక్షన్ సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి హ్యాజ్ ఇఫ్ హీ వర్ ఏ ప్రైమ్ మినిస్టర్ అనేది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. హీ ఫీల్స్ అనేది మెయిన్ క్లాజ్ అవుతుంది. ఒకటి సబార్డినేట్ క్లాజ్, ఒకటి మెయిన్ క్లాజ్ ఉంటే ఆ సెంటెన్స్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. కాబట్టి మన సమాధానం
కాంప్లెక్స్ సెంటెన్స్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఇప్పుడు మనం రీడింగ్ కాంప్రహెన్షన్కు సంబంధించిన క్వశ్చన్స్ చేద్దాం. ముందుగా ఇచ్చిన పారాగ్రాఫ్ చదివి అర్థం చేసుకోవాలి. తర్వాత క్వశ్చన్కు ఆన్సర్ చేసేటప్పుడు ఆ యొక్క ఆప్షన్ని పారాగ్రాఫ్లో ఐడెంటిఫై చేయాలి. క్వశ్చన్ నెంబర్ 81. ఇన్ దిస్ ప్యాసేజ్ ద ప్రేజ్ గాడ్ ఇన్ మ్యాన్ ఇంప్లైస్ God having assumed the shape of man, neither fully godly nor fully human, man being transformed into God, the divine qualities in man. ముందే మనం పారాగ్రాఫ్ చదివాము కాబట్టి ఈ ఆప్షన్స్లో పారాగ్రాఫ్కు రిలేటెడ్గా ఉన్నది ఏది అనేది మనకు ఐడెంటిఫై చేయడం సులభం అవుతుంది. మనకు ఇవ్వబడిన ఆప్షన్స్ పారాగ్రాఫ్లో డైరెక్ట్గా లేవు, కానీ గాడ్ ఇన్ మ్యాన్ అంటే గుడ్ క్వాలిటీస్, డివైన్ క్వాలిటీస్ మనిషిలో కలిగి ఉండడం అని అర్థం. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 82. ద ఆథర్ యూజెస్ ద ఎక్స్ప్రెషన్ అగ్లీ డిఫార్మిటీస్ టు షో హిజ్ ఇండిగ్నేషన్ ఎట్. ఇక్కడ డిఫార్మిటీస్ అంటేనేమో అవయవ లోపం, కురూపితనం అని అర్థం. ఇండిగ్నేషన్ అంటేనేమో బాధ, కోపం అని. ఇప్పుడు రచయిత యొక్క బాధ ఏంటిది పారాగ్రాఫ్ ప్రకారం? పొలిటికల్ ఆర్గనైజేషన్స్, ద లిబరేషన్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్, సెల్ఫిష్నెస్ అండ్ మెటీరియలిజం ఆఫ్ ద పీపుల్, ద డ్రంకెన్ ఆర్జీస్ ఆఫ్ పవర్. ఆర్జీస్ అంటే తాగిన మైకంలో చేసే పిచ్చి ప్రేలాపనలు, రభస అని అర్థం. ఇక్కడ పారాగ్రాఫ్లో బాక్స్లో గమనించండి. వెన్ ఆర్గనైజ్డ్ నేషనల్ సెల్ఫిష్నెస్, రేషియల్ యాంటిపతి అండ్ కమర్షియల్ సెల్ఫ్ సీకింగ్ బిగిన్ టు డిస్ప్లే దేర్ అగ్లీ డిఫార్మిటీస్ అని ఉన్నది కదా. రచయిత ప్రకారం అగ్లీ డిఫార్మిటీస్ అనేది సెల్ఫిష్నెస్ అండ్ మెటీరియలిజం. ఇది మన ఆప్షన్లో ఉన్నది, అదే సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 83. అకార్డింగ్ టు ద ఆథర్, సాల్వేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ లైస్ ఇన్ ద extended trade relations, spiritual transformation of life, orgy of national pride, wholehearted participation in political organizations. ఇప్పుడు మన సరైన ఆప్షన్ ఏదో పారాగ్రాఫ్లో చూద్దాం. ఆధార్ ప్రకారం సాల్వేషన్ అంటే ముక్తి అనేది ఏంటిది అనేది ప్రశ్న. బాక్స్లో గమనించండి. పొలిటికల్ ఆర్గనైజేషన్స్ కాదు, ఎక్స్టెండెడ్ ట్రేడ్ రిలేషన్స్ కాదు, మెకానికల్ రీఅరేంజ్మెంట్స్ కాదు, కానీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్, లిబరేషన్ ఆఫ్ కాన్షియస్నెస్, ఇన్ ద రియలైజేషన్ ఆఫ్ గాడ్, ఇవన్నీ స్పిరిచువల్కి సంబంధించింది. మన ఆప్షన్లో స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఆప్షన్ ఉన్నది, అదే మన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 84. చూస్ ద సినానిమ్ ఆఫ్ సెరెనిటీ. సెరెనిటీకి సినానిమ్ అడగడం జరిగింది. సెరెనిటీ అంటే మీనింగ్ కామ్నెస్, శాంతము. ఓకే, ఆప్షన్ చూడండి, కామ్నెస్, ఇదే మన సమాధానం. మర్మర్ అంటే స్లో అండ్ కంటిన్యూస్ సౌండ్, గుసగుసలాడడం అంటాం జనరల్గా. డ్రాగింగ్ అంటే పుల్లింగ్, లాగడం. ఎర్నెస్ట్ అంటే సీరియస్, గంభీరంగా ఉండడం. సో అవర్ ఆన్సర్ కామ్నెస్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 85. మిడిల్ ఇంగ్లీష్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్. మిడిల్ ఇంగ్లీష్ అనేది దేని ఫలితంగా ఏర్పడింది అనేది ప్రశ్న. ఆప్షన్స్ గమనించండి. నార్మన్ ఇన్వేషన్. నార్మన్ ఇన్వేషన్ వలన ఓల్డ్ ఇంగ్లీష్ నుండి మిడిల్ ఇంగ్లీష్ ఏర్పడుతుంది. సో ఇదే మన సమాధానం. మోడర్న్ ఇంగ్లీష్ అనేది మిడిల్ ఇంగ్లీష్ తర్వాత వస్తుంది. రెనెసెన్స్ మూవ్మెంట్ అనేది ఎర్లీ మోడర్న్ ఇంగ్లీష్ టైంలో జరుగుతుంది. 4వది లాంగ్వేజ్ ఆఫ్ గవర్నెన్స్. లాంగ్వేజ్ ఆఫ్ గవర్నెన్స్ కూడా నార్మన్ ఇన్వేషన్ ఫలితంగానే వస్తుంది. సో నార్మన్ ఇన్వేషన్ ఫలితంగా మిడిల్ ఇంగ్లీష్ మరియు లాంగ్వేజ్ ఆఫ్ గవర్నెన్స్ ఏర్పడింది. మన సమాధానం నార్మన్ ఇన్వేషన్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 86. ఏ మేజర్ ఫ్యాక్టర్ దట్ లెడ్ టు ద గ్రోత్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ద 20th century వాస్. 20th centuryలో ఇంగ్లీష్ గ్రోత్ కావడానికి మేజర్ ఫ్యాక్టర్ ఏంటి? చూడండి, ద బ్రిటిష్ ఇన్వేషన్. బ్రిటిష్ ఇన్వేషన్ అనేది 20th centuryకి చాలా ముందే జరిగింది. ఇది కాదు. ఇంగ్లీష్ ఫోనాలజీ. ఇంగ్లీష్ ఫోనాలజీ అనేది ఒక సెంచరీకి మనం పరిమితం చేయలేం. ఇది గ్లోబల్ గ్రోత్కి సంబంధించింది. జాన్సన్స్ డిక్షనరీ. శామ్యుయల్ జాన్సన్స్ డిక్షనరీ 1755లో పబ్లిష్ అయింది. అంటే అది 18th centuryకి సంబంధించింది. సో అది కూడా కాదు.
ద 2 వరల్డ్ వార్స్ 20th సెంచరీకి సంబంధించిన అంశం ఇది. సో ఆన్సర్ ఇది. ద 2 వరల్డ్ వార్స్ 1914 నుండి 1945 వరకు జరగడం జరిగింది. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 87. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ఏ లాంగ్వేజ్. ఆప్షన్స్ చూడండి. లాంగ్వేజ్ ట్రాన్స్మిట్స్ కల్చర్, లాంగ్వేజ్ ఈజ్ ఎక్స్టెండబుల్, లాంగ్వేజ్ ఈజ్ క్రియేటివ్, లాంగ్వేజ్ డస్ నాట్ చేంజ్ ఫర్ ఎవర్. 4వ ఆప్షన్ గమనించండి. లాంగ్వేజ్ డస్ నాట్ చేంజ్ ఫర్ ఎవర్ అని ఉంది కదా, ఇది కాదు. లాంగ్వేజెస్ ఆర్ డైనమిక్, అవి మారుతూ ఉంటాయి. ఇక్కడ మారదు అని ఉంది. సో ఇది ఇన్కరెక్ట్. ఇదే మన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 88. ద ఓల్డ్ ఇంగ్లీష్ ఫామ్ ఆఫ్ హౌస్ ఈజ్. హౌస్కి ఓల్డ్ ఇంగ్లీష్ ఫామ్ హూజ్ అవుతుంది. క్వశ్చన్ చూడండి. హాయిస్ ఇది కాదు. రెండవది హూజ్ అని ఉంది కదా, ఇందులో జెడ్ అనేది వాయిస్డ్ సౌండ్, అది అవసరం లేదు మనకు. మూడవది హూజ్, ఇది సరి అయినది. ఇక్కడ ఎస్ అన్వాయిస్డ్ సౌండ్. 4వది హూస్ అని ఉంది, కానీ ఇది స్టాండర్డ్ ఓల్డ్ ఇంగ్లీష్ ఫామ్ కాదు. సో మన సమాధానం హూజ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 89. NCERT వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్. గమనించండి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1961. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 90. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎట్ ద ప్రైమరీ లెవెల్. ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ బోధనకు సంబంధించి సరికానిది ఏది? టు మేక్ లెర్నింగ్ అండ్ ఎంజాయబుల్ యాక్టివిటీ, టు హెల్ప్ లెర్నర్స్ రిసైట్ రైమ్స్ అండ్ పోయమ్స్, టు ఫ్యామిలరైజ్ pupils విత్ ద స్పోకెన్ అండ్ రిటన్ ఫార్మ్స్ ఆఫ్ ఇంగ్లీష్, టు సెండ్ pupils అబ్రాడ్. 4వ ఆప్షన్ ఉంది కదా, టు సెండ్ pupils అబ్రాడ్ అని, ఇది ఇన్కరెక్ట్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఇప్పటి వరకు మనం టెట్ ప్రీవియస్ పేపర్కి సంబంధించి 30 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం కదా. మరొక గ్రామర్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.